International Lab Facility. Student lead startups. Great academic exposure. KL. Deemed to be university. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా అక్కడ ఎండలు ఏ స్థాయిలో ఉన్నాయో రాజకీయ వేడి కావచ్చు, సెగలు కావచ్చు అదే స్థాయిలో ఉన్నాయి. నియోజకవర్గాల్లో అభ్యర్థిని ప్రకటించేసిన తర్వాత ప్రచారంతో హోరెత్తించేస్తున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో అక్కడ పరిస్థితి ఎలా ఉంది మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మరొక ఇంట్రెస్టింగ్ నియోజకవర్గం విజయవాడ సెంట్రల్. అవును, విజయవాడ సెంట్రల్లో ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించింది, వాళ్ళ ప్రొఫైల్ ఏంటి, అలాగే అక్కడ ఎవరికి సంబంధించి విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఇవన్నీ మాట్లాడుకుందాం. ముందుగా ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించిందో చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఇస్. వైసీపీ బరిలోకి దించింది వెల్లంపల్లి శ్రీనివాస్ను, అలాగే తెలుగుదేశం పార్టీ బరిలోకి దించింది బోండా ఉమను. వీళ్ళకి సంబంధించిన ప్రొఫైల్స్ ముందుగా చూద్దాం. వెల్లంపల్లి శ్రీనివాస్ ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన నేత. ఈ నియోజకవర్గానికి కొత్తగా వచ్చారు. 2019లో విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేశారు, గెలిచారు. దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా వెల్లంపల్లి శ్రీనివాస్కు ఉంది. ఇది ఈయనకి సంబంధించిన షార్ట్ ప్రొఫైల్. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నారు బోండా ఉమ. ఈయనకి సంబంధించిన ప్రొఫైల్ ఒకసారి చూస్తే కనుక కాపు సామాజిక వర్గానికి చెందిన నేత, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కూడా. 2005 నుంచి టీడీపీలో కొనసాగుతున్నారు బోండా ఉమ. 2014లో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు. 2019లో కేవలం 25 ఓట్ల తేడాతో ఓటమిని చవిచూశారు బోండా ఉమ. ఇది బోండా ఉమకు సంబంధించిన ప్రొఫైల్. ఒకసారి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి కనుక క్లుప్తంగా చూసే ప్రయత్నం చేస్తే, విజయవాడ లోక్సభ స్థానంలో భాగం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం. ఒకప్పుడు టీడీపీకి కంచుకోట లాంటి స్థానం అనే పేరు కూడా ఉంది విజయవాడ సెంట్రల్కు. ఇక ఈ నియోజకవర్గానికి సంబంధించి బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించి 23%, కాపు సామాజిక వర్గానికి సంబంధించి 19%, ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి 11%, కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి 9%, గౌడ్ సామాజిక వర్గానికి సంబంధించి 8% ఓట్ షేర్ ఇక్కడ ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో అక్కడ విజయవాడ సెంట్రల్లో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి, ముఖ్యంగా అక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఎటువంటి అంశాలు ప్రభావితం చేసే అవకాశం ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, ముఖ్యంగా విజయవాడ సెంట్రల్కి సంబంధించి ఇద్దరు కూడా హేమీలే. ముఖ్యంగా వెల్లంపల్లి శ్రీనివాస్కి సంబంధించి ఆయన ఇక్కడ నియోజకవర్గం మారిన పరిస్థితి. ఈసారి బోండా ఉమ్మకి సంబంధించి కూడా ఆఖరి నిమిషం వరకు టికెట్ వెళుతుందా వెళ్ళదా అనే ఒక ఉత్కంఠ కొనసాగిన నేపథ్యం మనం చూసాం. ఇక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది, ఎవరికి విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి, అక్కడ ఎటువంటి చర్చ జరుగుతోంది రాజేష్? అంటే ప్రస్తుతానికైతే ఉమ్మడి అటు వైసీపీ టీడీపీ మధ్య పోటాపోటీ ఉండే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే అటు బోండా ఉమ్మ 2014లో గెలిచి 17,000 ఓట్ల మెజారిటీతో గెలిచారు. సెంట్రల్ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత అత్యధిక మెజారిటీ సాధించినటువంటి మొదటి ఎమ్మెల్యేగా బోండా ఉమ్మ. ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా ఖచ్చితంగా తాను విజయవాడ సెంటర్లో గెలుస్తానని వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమలో ఏ విధంగా అయితే గెలిచానో అదేవిధంగా 2024 ఎన్నికల్లో సెంట్రల్లో కూడా గెలవబోతున్నా అంటూ వెల్లంపల్లి చెప్తున్నారు. కానీ ఇప్పుడు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఒక భిన్నమైన నియోజకవర్గం. ఎందుకంటే 2009 నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా ఏర్పడిన నియోజకవర్గం. మొదటిసారి 2009లో అప్పుడు త్రిముఖ పోటీ ఏర్పడింది. త్రిముఖ పోటీ అంటే కాంగ్రెస్ నుంచి మల్లాది విష్ణు, పీఆర్పీ నుంచి వంగవీటి రాధా, అదేవిధంగా పొత్తులో భాగంగా అప్పుడు కూటమి అభ్యర్థిగా చిగురుపాటి బాబురావు, వీళ్ళ ముగ్గురు పోటీ చేస్తే అప్పుడు మల్లాది విష్ణు గెలిచారు. ఒక 700-800 ఓట్ల మెజారిటీతో గెలిచారు. తర్వాత 2014లో బోండా ఉమ్మ వన్ సైడెడ్గా 17,000 ఓట్లతో మెజారిటీతో గెలిచారు గౌతమ్ రెడ్డి వైసీపీ అభ్యర్థి మీద. అయితే 2019కి వచ్చేసరికి అక్కడ మల్లాది విష్ణు బోండా ఉమ్మ చేతిలో స్వల్ప ఓట్ల మెజారిటీతో గెలిచారు. కేవలం 20 ఓట్ల మెజారిటీతో మాత్రమే మల్లాది విష్ణు గెలిచారు. కానీ ఇప్పుడు సెంట్రల్ నియోజకవర్గంలో కీలక ఫ్యాక్టర్ అనేది ఖచ్చితంగా చెప్పుకోవాల్సి వస్తే కనుక బ్రాహ్మణ ఓటు బ్యాంకు, అదేవిధంగా కాపు ఓటు బ్యాంకు కీలక మారే అవకాశం కనబడుతుంది. ఒక మిక్స్డ్ అంటే అన్ని కులాలకు సంబంధించినటువంటి మిక్స్డ్ నియోజకవర్గంగా ఉంది. కాకపోతే బ్రాహ్మణ అదేవిధంగా కాపు ఓట్ల కొంత డామినేషన్ ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం. అదే అంశాన్ని ఇక్కడ ప్రస్తావిస్తే కనుక ఇప్పుడు వెల్లంపల్లికి సపోర్ట్గా మల్లాది విష్ణు ఉన్నారు. మల్లాది విష్ణు కూడా బ్రాహ్మణ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఆయన సీటు రాకపోవడంతో వెల్లంపల్లికి సపోర్ట్ చేస్తున్న నేపథ్యంలో బ్రాహ్మణ ఓటు బ్యాంకు మొత్తం గంపగుత్తుగా వెల్లంపల్లికి పడుతుంది, వెల్లంపల్లికి ట్రాన్స్ఫర్ అవుతుందనే ఒక నమ్మకంతో వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు. బ్రాహ్మణ వర్గానికి చెందినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కూడా ప్రచారంలో వెల్లంపల్లితో పాటు ఉన్న నేపథ్యంలో వాళ్ళు ధీమాగా ఉన్నారు. మరోవైపు బోండా ఉమ్మ కూడా చాలా బలంగా ఉన్నారు. ఎందుకంటే 2019 నుంచి అయినా
చాలా యాక్టివ్గా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చిన అన్ని కార్యక్రమాలు అక్కడ పార్టిసిపేట్ చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్న నేపథ్యం చూసాం. ఖచ్చితంగా ఈసారి వన్ సైడెడ్గా గెలుస్తారని ఒక ధీమా బోండా ఉమ్మాయి వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ బోండా ఉమ్మాకి కలిసి వచ్చే అంశం ఏంటంటే కాపు సామాజిక వర్గం, సెంట్రల్ నియోజకవర్గం ఉన్నటువంటి కాపు ఓటు బ్యాంకు మొత్తం తెలుగుదేశం పార్టీ వైపు ఉంటుందనే ఒక ఆశాభావంలో బోండా ఉమా ఉన్న నేపథ్యంలో ఎంత మేరకు పడుతుందని చూడాలి. ఖచ్చితంగా ఇప్పుడు కూటమిలో జనసేన పార్టీ కూడా కలిసింది కాబట్టి అది కొంత ఎడ్జిగా నిలిచే అవకాశం కనబడుతుంది. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే చిగురుపాటి బాబురావు సిపిఎం ఆయన చాలా కీలక ఫ్యాక్టర్గా ఉన్నారు. ఎందుకంటే 2009లో ఆయన పోటీ చేసినప్పుడు 39,000 ఓట్లు సెంట్రల్ నియోజకవర్గంలో సాధించారు. 2014లో పోటీ చేయలేదు. 2019లో జనసేన వామపక్ష పార్టీ కూటమి అభ్యర్థిగా ఆయన పోటీ చేసిన సందర్భంలో 29,000 ఓట్లు ఆయన సాధించారంటే చాలా కీలకమైన ఓటు బ్యాంక్ ఆయన చీల్చే అవకాశం ఉంది కనబడుతుంది. ఇప్పుడు జనసేన టీడీపీ బీజేపీ పొత్తు పెట్టుకుని బోండా ఉమ్మకి సీట్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఇండిపెండెంట్ అంటే సిపిఎం విడిగా పనిచేస్తుంది. సిపిఎం కాంగ్రెస్ కలిసి పోటీ చేయబోతున్న నేపథ్యంలో ఒకవేళ చిగురుపాటి బాబురావు పోటీ చేస్తే కనుక ఎవరి ఓట్లు చీలుస్తారనేది కీలకంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే అక్కడ సిపిఎం తరఫున బాంబే కాలనీ, కంట్రిక, రాజీవ్ నగర్, సింగ్ నగర్ ఈ ప్రాంతాల్లో సిపిఎం సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఎక్కువగా ఆ కార్యక్రమాలన్నీ కూడా ఆ ప్రాంతాల్లో చేస్తున్న నేపథ్యంలో అక్కడ దిగువ మధ్యతరగతి పేదవాళ్ళు ఎక్కువగా ఉంటున్నటువంటి ఆ ప్రాంతాల్లో సిపిఎం ఓటు బ్యాంక్ ఉందనేది ప్రధానంగా జరుగుతున్న చర్చ కాబట్టి అక్కడ ఓట్లన్నీ సిపిఎంకు పడతాయనే ఆశాభావంలో బాబురావు ఉన్నారు. ఇప్పుడు బాబురావు వెల్లంపల్లి ఓట్లు చీలుస్తారా, బోండా ఉమా ఓట్లు చీలుస్తారా అనేది తేలాల్సి ఉంది. ఖచ్చితంగా బాబురావు కీలక ఫ్యాక్టరీగా ఉండబోతున్న నేపథ్యంలో ఆయన ఓట్లే కీలకమయ్యే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే అటు బోండా ఉమా కానీ వెల్లంపల్లి కానీ మెజార్టీ తగ్గే విషయంలో ఎవరు గెలిచినా మెజార్టీని తగ్గించే విషయంలో బాబురావు పనిచేసే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే 2 సార్లు ఆయన తన ప్రాబల్యాన్ని అక్కడ చూపించారు కాబట్టి ఏదేమన్నప్పటికీ సెంట్రల్ నియోజకవర్గంలో 4వసారి నియోజకవర్గం ఏర్పడిన తర్వాత జరగబోతున్న 4వ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే ఒక ఉత్కంఠ కనబడుతున్న నేపథ్యంలో ఎవరికి వారు అటు వెల్లంపల్లి ఇటు బోండా ఉమ్మ ఇద్దరు కూడా చాలా ధీమాగా ఉన్నారు గెలుపు పైన. మరి చూడాలి. ఎందుకంటే వెల్లంపల్లి పక్క నియోజకవర్గం నుంచి ఇక్కడికి వచ్చారు. నాన్ లోకల్ అనే ముద్ర తన మీద లేదని చెప్తున్నారు. ఎందుకంటే విజయవాడ నగర అధ్యక్షుడిగా తాను పనిచేశాను కాబట్టి విజయవాడ మొత్తం తనదే కాబట్టి తాను సెంట్రల్ కానీ వెస్ట్ కానీ ఎక్కడి నుంచైనా పోటీ చేస్తాను, అన్నిటిలో నేను లోకలైనా ఆయన చెబుతున్న నేపథ్యంలో ఏ విధంగా గెలుస్తారో చూడాల్సిన అవసరం ఉంది. బోండా ఉమ్మ కూడా చాలా ధీమాగా ఉన్నారు. ఆయన కుమారులు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు, దూసుకు వెళ్తున్న నేపథ్యంలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు తెలుగుదేశం అభ్యర్థికి గెలుపు ఇవ్వబోతున్నారా లేకపోతే వైసీపీ అభ్యర్థికి గెలుపునిస్తారా అనేది తేలాల్సి ఉంది. సచిన్. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ముఖ్యంగా విజయవాడ సెంట్రల్కు సంబంధించి చూసుకుంటే కనుక పోటీ చాలా రసవత్తరంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికీ నేతలు అక్కడ హోరాహోరీ ప్రచారాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేది మే 13న తెలియబోతుంది. అండ్ ఎవరు అసెంబ్లీలో ముఖ్యంగా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో ఎవరు అడుగు పెట్టబోతున్నారనేది జూన్ 4న తెలియబోతోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.